హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో రెడక్స్కి సంబంధించినటువంటి కనెక్ట్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. జనరల్గా ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతారు, హౌ టు కనెక్ట్ అప్డేటెడ్ స్టేట్ ఫ్రమ్ రెడక్స్ స్టోర్ టు రియాక్ట్ కాంపోనెంట్స్ అని. అంటే ఇక్కడ రెడక్స్ స్టోర్ ఉందనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ మనకు రియాక్ట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయనుకుందాం. రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి అప్డేటెడ్ స్టేట్ని రియాక్ట్ కాంపోనెంట్లోకి ఏ విధంగా తీసుకొస్తావు అనేది క్వశ్చన్. యాక్చువల్గా మనకు రెడక్స్ స్టోర్లో నుంచి రియాక్ట్ కాంపోనెంట్లోకి స్టేట్ని తీసుకోవడానికి మనకు 4 వేస్ ఉన్నాయి. ఒకటి కనెక్ట్ మెథడు, యూజ్ సెలెక్టర్ మెథడు, గెట్ స్టేట్ మెథడు, సబ్స్క్రైబ్ మెథడు. అయితే వీటిలో అసలు కనెక్ట్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. బేసిక్గా కనెక్ట్ అనేది రెడక్స్కి సంబంధించినటువంటి ఒక ఫంక్షను లేదా మెథడ్ అయినా అనుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉందంటే, ఏదైతే రెడక్స్ స్టోర్ అనేది ఉందో ఆ రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి డిస్పాచ్ని కానీ లేదా అప్డేటెడ్ స్టేట్ని కానీ గెట్ చేసుకోవడం కోసం ఈ రియాక్ట్ కాంపోనెంట్స్కి రెడక్స్ స్టోర్కి మధ్య కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకోసమనే దీన్ని ఏమంటామంటే, ఇట్ కనెక్ట్స్ ఏ రియాక్ట్ కాంపోనెంట్స్ టు ద రెడక్స్ స్టోర్ అని అంటాం. ఒకసారి ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇది రెడక్స్కు సంబంధించినటువంటి స్టోర్ అనుకుందాం. ఈ స్టోర్లో అప్డేటెడ్ అయినటువంటి స్టేట్ ఉందనుకుంటే ఆ అప్డేట్ అయినటువంటి స్టేట్ని ఈ రియాక్ట్ కాంపోనెంట్లోకి తీసుకురావడానికి కనెక్ట్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. బేసిక్గా ఈ కనెక్ట్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది 4 పారామీటర్స్ని తీసుకుంటుంది ఇన్పుట్ లాగా. అంటే ఇక్కడ చూడండి, కనెక్ట్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే ఈ ఫంక్షన్కి మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని, మర్జ్ ప్రాప్స్ అనేటువంటి దాన్ని, ఆప్షన్స్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ లాగా ఇస్తున్నాం. అయితే ఈ వీడియోలో ఎక్కువ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అంటే ఏంది అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడున్నటువంటి కనెక్ట్ మెథడ్లో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది బేసిక్గా ఒక ఫంక్షన్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ఈజ్ ఎ ఫంక్షన్ అని చెప్తున్నాం. అయితే ఈ ఫంక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే, రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి స్టేట్ని ఇది డీల్ చేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. కింద మనకు ఒక ఫంక్షన్ అనేటువంటిది ఉంది, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఉంది. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంప్లాయ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. అయితే ఈ ఫంక్షన్లోకి నీకు రెడక్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ స్టేట్ని కావాలనుకుంటే ఇక్కడ ఫంక్షన్ అనేటువంటిది ఉంది, ఫంక్షన్ నేమ్ కనెక్ట్ అనేటువంటిది ఉంది, మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది ఇన్పుట్ లాగా ఇచ్చినాం, దాని పక్కన ఎంప్లాయ్ అనేటువంటి దాన్ని ఇచ్చినాం. అంటే ఇక్కడ ఏదైతే ఈ సైడ్ నువ్వు రాసినావో దీన్ని ర్యాపర్ కాంపోనెంట్ అంటారు. సో అది ఎంప్లాయ్ కావచ్చు, బ్యాంకు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా హెల్త్ కేర్ కావచ్చు. ఈ కాంపోనెంట్లోకి అప్డేట్ అయినటువంటి స్టేట్ని నువ్వు తీసుకొచ్చుకోవాలనుకుంటే కంపల్సరీగా కనెక్ట్ అనేటువంటి మెథడ్కి మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని కంపల్సరీగా రాయాల. అయితే ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది అగైన్ ఏంటిది అంటే కనుక, ఇది బేసిక్గా ఏం చెప్తుంది, ఇది 2 పారామీటర్లను తీసుకుంటుంది. ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది దేన్ని తీసుకుంటుంది, 2 పారామీటర్లను తీసుకుంటుంది. అయితే ఎందుకు కనెక్ట్ లోపల కనెక్ట్ అనేది ఆల్రెడీ రియాక్ట్ కాంపోనెంట్స్కి రెడక్స్ స్టోర్కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మరి ఎందుకు మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలంటే, అంటే ఈ రెడక్స్ స్టోర్ లోపల ఎప్పుడు స్టేట్ అప్డేట్ అయ్యింది, ఎప్పుడు స్టేట్ అనేది అప్డేట్ కావలేదు అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇది ఏం చెప్తుందంటే, దిస్ మీన్స్ దాట్ అట్ ఎనీ టైమ్ స్టోర్ ఈజ్ అప్డేటెడ్. అంటే ఏ సమయంలో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా రెడక్స్ స్టోర్ లోపల స్టేట్ కనుక అప్డేట్ అయ్యింది అంటే అప్పుడు మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటిది కాల్ అవుతుంది. అప్పుడు మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ నుంచి ఈ ర్యాపర్ కాంపోనెంట్లకి డేటా అనేటువంటి దాన్ని ఇస్తుంది. అయితే ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనము యాక్చువల్గా కాన్స్ట్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టోర్ అనేటువంటి దాన్ని, ఫస్ట్ స్టేట్ అనేటువంటి దాన్ని, సెకండ్ ఓన్ ప్రాప్స్ అనేటువంటి దాన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. అయితే
ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ది వచ్చేసి స్టేట్. ఈ స్టేట్ని దేన్ని ఇండికేట్ చేస్తుందంటే రెడక్స్ స్టోర్లో వచ్చేటువంటి అప్డేటెడ్ స్టేట్ని తీసుకురావడానికి ఈ ఫస్ట్ పారామీటర్ని యూజ్ చేస్తాం. లేదు ఒకవేళ నీది ఏదైనా ర్యాపర్ కాంపోనెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ అనేది నీ ర్యాపర్ కాంపోనెంట్ అనుకుంటే, ఈ కాంపోనెంట్లో ఒక ప్రాప్స్కి సంబంధించినటువంటి డేటా అనేది చేంజ్ అయితే ఆ చేంజ్ అయినటువంటి దాన్ని ఓన్ ప్రాప్స్ అంటాము. అప్పుడు ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది రీరెండరింగ్ అనేది జరుగుతుంది. అంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దానికి నువ్వు సింగిల్ ఆర్గ్యుమెంట్నైనా ఇవ్వచ్చు, లేదా 2 ఆర్గ్యుమెంట్స్నైనా ఇవ్వచ్చు. ఫస్ట్ది వచ్చేసి స్టేట్ అనేటువంటిది ఉంటుంది. ఈ స్టేట్ అనేది రెడక్స్ స్టోర్ లోపల ఎప్పుడైతే డేటా అనేది అప్డేట్ అయ్యిందో దాన్ని తీసుకురావడానికి ఈ స్టేట్ని అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. రెండోది ఏదైతే నీ ర్యాపర్ కాంపోనెంట్ ఉందో ఆ ర్యాపర్ కాంపోనెంట్ లోపల ప్రాప్స్కి సంబంధించిన డేటా చేంజ్ వచ్చినట్లయితే ఆ చేంజెస్ని ఇది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, కాన్స్ట్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ అనేటువంటిది మాత్రమే తీసుకున్నాం. అంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దానికి కంపల్సరీగా 2 పారామీటర్ని తీసుకోవాలంటే లేదు, అలా కాదు. నీకు స్టేట్నైనా తీసుకోవచ్చు, లేదా ప్రాప్స్నైనా తీసుకోవచ్చు, లేదా రెండిట్లైనా తీసుకోవచ్చు. ఏది ఎప్పుడు తీసుకోవాలంటే రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి డేటాని తీసుకురావాలంటేనేమో స్టేట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. లేదా నీ కాంపోనెంట్కు లోపల ప్రాప్స్ కనుక చేంజ్ అయితే ఆ ప్రాప్స్ని ఓన్ ప్రాప్స్ అనుకుంటాము, అప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. లేదా రెడక్స్ స్టోర్లో చేంజ్ అయినటువంటి స్టేట్ డేటా నీకు కావాలా, లేదా నీ ర్యాపర్ కాంపోనెంట్లో ఉన్నటువంటి ప్రాప్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు కూడా ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను ఫైనల్గా ఏం చెప్తానంటే రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి అప్డేటెడ్ స్టేట్ని ఈ రియాక్ట్ కాంపోనెంట్లోకి తీసుకురావడానికి కనెక్ట్ మెథడ్ లోపల మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. స్టేట్ని తీసుకుంటేనేమో రెడక్స్ స్టోర్లో ఉన్నటువంటి డేటా అనేది రియాక్ట్ కాంపోనెంట్లోకి పంపిస్తుంది. లేదు మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది ఓన్ ప్రాప్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ కాంపోనెంట్లో వచ్చినటువంటి చేంజెస్ని ఈ రెడక్స్ స్టోర్కి అనేది తెలియజేస్తుంది అనమాట. సో నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా, అదే కాకోకుండా మనకి ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్తో పాటు మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దేనికి? ఈ కనెక్ట్ మెథడ్కే. అయితే ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ అయినా ఉంటుంది, లేదా ఫంక్షన్ అన్నా ఉంటుంది, లేదా నువ్వు ఏమీ ఇవ్వకూడదు అనుకుంటే దీన్ని కనెక్ట్ మెథడ్కి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఒకసారి చూడండి, ఒకవేళ డిస్పాచ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఫంక్షన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఓన్ ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి మీకు ఏమర్థమవుతుందంటే సేమ్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ లోపల ఏ విధంగా అయితే నువ్వు అక్కడ స్టేట్ని ఓన్ ప్రాప్స్ని ఇస్తావో మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ లోపల డిస్పాచ్ని ఓన్ ప్రాప్స్ని అనేటువంటి దాన్ని ఇస్తాం. అంటే ఈ స్టోర్లో నుండి నువ్వు దేన్నైనా డిస్పాచ్ చేయాలనుకుంటే మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటావు. లేదా నీ కాంపోనెంట్కు లోపల ఉన్నటువంటి ప్రాప్స్లో ఏదైనా చేంజెస్ వస్తే దాన్ని సెండ్ చేయడానికి ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తావు. ఇక్కడ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్కి మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అంటే ఇక్కడ డిస్పాచ్ అనేది ఉంటుంది, ఇక్కడ ఓన్ ప్రాప్స్ అనేది ఉంటుంది. స్టోర్లో నుంచి నువ్వు దేన్నైనా డేటాని డిస్పాచ్ చేయాలంటేనేమో మ్యాప్స్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తావు. అలా కాకోకుండా స్టోర్లో ఉన్నటువంటి డేటాని తీసుకురావాలంటేనేమో ఇక్కడ ఏమి యూజ్ చేస్తామంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ఎప్పుడు యూజ్ చేయాలా, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సింపుల్. రెడక్స్కు లోపల స్టేట్ని తీసుకురావడానికి మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ని యూజ్ చేస్తున్నాం. రెడక్స్లో ఉన్నటువంటి డేటాని డిస్పాచ్ చేయడానికి మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ కనెక్ట్ అనేటువంటి మెథడ్కి 4 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్, మర్జ్ ప్రాప్స్, ఆప్షన్స్. ఇవి రాయకపోయినా కనెక్ట్ మెథడ్ లోపల ఇది మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ కానీ